జంబో గణపతి, పెద్ద గణపతి, దాదాపు మనకు 18 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు, డిస్ప్లే గణపతి అయితే రెడీ అయిపోయింది. మిగతా గణపతి, ఈ గణేష్ అయితే మనకు దాదాపు 12-13 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. వెడల్పులో కూడా దాదాపు మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ మన వెడల్పులో కూడా ఉంటుంది అనమాట. గణపతి అయితే చాలా బాగున్నది. ఇంకా మనం వేరే మోడల్ కూడా చూద్దాం. గణపతిలో అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. డీటెయిల్స్ కూడా మంచి నీట్గా ఉన్నాయన్నమాట. సో ఒకసారి బొట్టు దగ్గర ఇవ్వండి ఒకసారి. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల లలిత కళాశాల వెళ్తున్నాం. ఇక్కడైతే గణపతులు అయితే దాదాపు ఒక పెద్ద గణపతులు అయితే దాదాపు ఒక 6 రకాల మోడల్ అయితే ఉన్నాయి. అట్లాగే చిన్న సైజు గణపతులు కూడా ఉన్నాయి. గణపతులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే క్రేజీ ఉంటాయి. ఇన్వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ, జై శ్రీ గణేష. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతులు లలిత కళాస్ కొరుట్ల. దీని అడ్రస్ అయితే చెప్తాం మీకైతే. కొరుట్ల టు మిట్పల్లి మెయిన్ రోడ్ ఇది. అక్కడ అపోజిట్ అనిపిస్తుంది కదా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, అది దాని అపోజిట్ ఉంటుంది అనమాట. లోపల అయితే గణపతులు అయితే చూద్దాం. భారీ గణపతులు, పెద్ద గణపతులు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే మీకు అయితే పెడతా. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు జంబో గణపతి, పెద్ద గణపతి, దాదాపు మనకు 18 ఫీట్ల వరకు అయితే హైట్లో ఉంటాయన్నమాట. చూడొచ్చు మీరు, డిస్ప్లే గణపతి అయితే రెడీ అయిపోయింది. మిగతా గణపతిలో కూడా బాడీకి అయితే పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయింది. ఓన్లీ ఆభరణాలకు అయితే కాలేదన్నమాట. సో దగ్గర నుంచి అయితే చూద్దాం ఒకసారి. గణపతి అయితే అతి పెద్ద గణపతి నాకు తెలిసి అయితే. చూడొచ్చు మీరు, పంచకైతే మనకు ఫ్లవర్స్ అయితే డిజైన్ వచ్చిందనమాట. అట్లాగే గణపతి అయితే చూడొచ్చు మీరు, వెడల్పులో కూడా దాదాపు మనకు 15-16 ఫీట్ల దాకా అయితే ఉంటాయన్నమాట. సో పైన మనకు కిరీటంలో అయితే లక్ష్మీదేవి వచ్చిందనమాట. చూడొచ్చు మీరు, పెయింటింగ్ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది. దగ్గర నుంచి చూడండి ఒకసారి. అట్లాగే మనకు గణేశునికి అయితే 4 చేతులు. రైట్ సైడ్ లో పైన అయితే మనకు విష్ణుమూర్తి వచ్చిండు, 5 తలల శేషనాగు. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లక్ష్మీ అమ్మవారు కూడా వచ్చారు. చూడొచ్చు మీరు, శేషనాగ్ కూడా ఉంది. సో గణపతి అయితే చాలా బాగుంది. మొత్తం జంబో గణపతి, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్దాం. లోపల మంచి గణపతులు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు అయితే పెడతా. ఇక్కడ మనకు డిఫరెంట్ గా మనకు పంచకైతే కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ ఉంది మనకు. చూడొచ్చు మీరు, ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ కలర్ పంచ, సేమ్ గణపతి. ఇక్కడ ఇంకో గణపతి అయితే చూపెడతాం మీకైతే. ఈ గణేష్ అయితే మనకు పీట మీద కూర్చున్న గణపతి, పెద్ద గణపతి. ఈ గణపతి కూడా దాదాపు మనకు 12 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. 12-13 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. చాలా బాగుంది గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ ఇది. సో గణపతి మనకు రైట్ సైడ్ లో పైన అయితే మనకు చూడొచ్చు మీరు, శివుడు పార్వతీదేవి వచ్చారు అనమాట. ఇదంతా మనకు బ్యాక్డ్రాప్ అయితే మొత్తం మనకి ఇట్లా టెంపుల్ టైప్ లో వచ్చింది. చూడొచ్చు మీరు, లెఫ్ట్ సైడ్ అయితే మనకు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు, ఇదంతా ఆర్చ్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంది. పైన మనకు త్రిశూలం ఉన్నదన్నమాట. సో గణపతికి అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే హైలైట్ ఉన్నది. దగ్గర చూడండి ఒకసారి. ఈ గణేష్ అయితే మనకు దాదాపు 12-13 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. వెడల్పులో కూడా దాదాపు మనకు 10 ఫీట్ల వరకు అయితే హైట్ మన వెడల్పులో కూడా ఉంటుంది అనమాట. గణపతి అయితే చాలా బాగున్నది. ఇంకా మనం వేరే మోడల్ కూడా చూద్దాం గణపతిలో అయితే. ఈ గణపతి కూడా సేమ్ మోడల్ ఇది. ఇక్కడ ఇంకో గణపతి అయితే పెడతాం మీకైతే. పీట మీద కూర్చున్న బొజ్జ గణపయ్య. ఈ గణేశునికి అయితే వితౌట్ ఆర్చ్ అనమాట. చూడొచ్చు, బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు త్రిశూలం వచ్చింది కిరీటం పైన అయితే. సో ఈ గణపతి కూడా బొజ్జ గణపయ్య, చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్. చూడొచ్చు, పంచ అయితే హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. చూడొచ్చు మీరు, ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో అయితే పంచగా అయితే పెయింటింగ్ వర్క్ అయితే తీసుకున్నారు అనమాట. మనకు సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది. చూడండి ఒకసారి, చాలా బాగుంది గణపతి అయితే. బొజ్జ గణపయ్య దాదాపు బ్యాక్డ్రాప్ తో సహా చూసుకుంటే మొత్తం గణేష్ అయితే మనకు 12 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. డీటెయిల్స్ కూడా మంచి నీట్గా ఉన్నాయన్నమాట. సో ఒకసారి బొట్టు దగ్గర ఇవ్వండి ఒకసారి. త్రిశూలం వచ్చింది, అట్లాగే ఓంకారం వచ్చింది, అడ్డనామాలు కూడా వచ్చినాయి. సో గణపతికి అయితే మనకు ఐస్ పెయింటింగ్ అయితే ఒకసారి ఇవ్వండి దగ్గర నుంచి అయితే. చాలా బాగుంది గణపతి అయితే. బ్యాక్డ్రాప్ లో ఆర్చ్ కూడా మనకి అంత ఫ్లవర్స్ టైప్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు బ్యాక్డ్రాప్ లో. ఇక్కడ ఒకటి యూనిక్ మోడల్ గణపతి అవుతుంది. చూడండి ఒకసారి, మనకు నెమలి రథం పైన సవారీ చేస్తున్నటువంటి గణేశుడు. చూడొచ్చు మీరు. ఇదంతా బ్యాక్డ్రాప్ లో ఆర్చ్ కూడా మొత్తం నెమలి టైప్ వచ్చింది అనమాట. ఇక్కడ 2 నెమళ్ళు ఉన్నాయి. నెమలి రథం పైన కూర్చున్నటువంటి గణేశుడు. ఈ గణేశుడు అయితే దాదాపు మనకు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది.
అట్లా ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడొచ్చు మీరు. ఈ గణేశుడు మనకు శివుడు, పార్వతీదేవి, అట్లాగే విష్ణుమూర్తి గణేశుడు. ఇక్కడ లాస్ట్ అయితే ఒకటి యూనిక్ మోడల్ గణపతి అయితే ఉంది. కంప్లీట్ గా బ్లాక్ కలర్ లో ఉందన్నమాట. పీట పైన కూర్చున్న గణపతి. దాదాపు మనకు 8-9 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. 9 to 10 ఫీట్స్ ఉంటుంది. సో కంప్లీట్ గా ప్లేన్ బ్లాక్. ఇంకా ఆభరణాలకు అయితే మనకు పెయింటింగ్ వర్క్ అయితే కాలేదు. ఐస్ కి అట్లా ఆభరణాలకు కాలేదు. బ్యాక్ డ్రాప్ లో ఆర్చి కూడా మంచిగా నీట్ వచ్చింది అనమాట. చూద్దాం ఇంకా లోపలికి వెళ్ళి. లోపలికి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని చిన్న గణపతులు కూడా ఉన్నాయి, చూపెడతాం మీకైతే. ఈ గణపతి అయితే మనకు పీఠం మీద కూర్చున్న గణపతి. చూడొచ్చు మీరు. యూనిక్ మోడల్ ఉన్నది గణపతి అయితే. పెద్ద చెవులు, అట్లాగే పెద్ద తొండం కూడా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. బ్యాక్గ్రౌండ్ లో ఆర్చి కూడా మనకు ఫ్లవర్స్ టైప్ లో వచ్చింది అనమాట. సో ఈ గణేశునికి అయితే మనకు బ్లూ కలర్ లో తీసుకున్నాడు పెయింటింగ్ వర్క్ అయితే. ఇక్కడ కొన్ని చిన్న గణపతులు కూడా ఉన్నాయి. పీఠం మీద కూర్చున్న గణపతి. దాదాపు 4 to 5 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఈ గణేశుడు అయితే మనకు సోఫా పైన కూర్చున్న గణపతి. బాలాజీ టైప్ లో ఉంటుంది అనమాట. మనకు వెంకటేశ్వర స్వామి ఉంటాడు కదా, ఆ టైప్ లో మన కిరీటం అట్లాగే బొట్టు కూడా వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. అట్లా ఇక్కడ మనకు ఈ గణేశుడు అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ దాదాపు 7 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. ఇక్కడ ఇంకో గణపతి అయితే చూడొచ్చు మీరు. సిట్టింగ్ పొజిషన్ గణేశుడు అయితే దాదాపు 8-9 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. పైన వచ్చేసి మనకు శివుడు ఆర్చ్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. శివునికి అయితే మనకు దాదాపు 6 చేతులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు శివుని వాహనం నంది. చూడొచ్చు. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగున్నది. ఇక్కడ ఇంకో గణేష్ అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ అనమాట. చూడొచ్చు. ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు చూడొచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. గణేశుడు అయితే మనకు పీట పైన కూర్చున్న గణపతి. దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 4 హ్యాండ్స్, అట్లాగే చేతులు అయితే మనకు సుత్తే పట్టుకుందన్నమాట. చూడొచ్చు మీరు గణపతి అయితే. అట్లాగే లోపల ఇంకో గణపతి కూడా చూద్దాం మనం అయితే. ఈ గణేశుడు అయితే మనకు పీట పైన కూర్చున్న గణపతి. పెద్ద గణపతి. దాదాపు మనకు 10-11 ఫీట్స్ వరకు అయితే హైట్ ఉంటుంది. పైన బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు నెమ్మలు వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు. చాలా బాగుంది గణపతి అయితే. ఇది కూడా సేమ్ మోడల్ గణపతి, కాకపోతే పెయింటింగ్ వర్క్ అయితే డిఫరెంట్ ఉంది అనమాట. చూడొచ్చు మీరు. బాడీకి అయితే మనకు బ్లూ కలర్ లో తీసుకున్నారు. శ్రీకృష్ణుని కలర్ అయితే తీసుకున్నారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో గణపతి అయితే పెడతాం మీకైతే. ఇప్పుడు మీరు చూసిన గణపతి అయితే మనకు సిట్టింగ్ పొజిషన్ దాదాపు మనకు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది అనమాట. గణేశుడు అయితే చాలా బాగుంది గణపతి అయితే. దగ్గర నుంచి చూద్దాం మనం. ఈ గణేశునికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది. అట్లాగే డీటెయిల్స్ కూడా మంచిగా ఫినిషింగ్ వర్క్ అయితే నీట్గా ఉందన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా చూడొచ్చు మీరు అయితే. హైలైట్ అంటే హైలైట్ ఇచ్చారు. పెయింటింగ్ వర్క్ చాలా బాగుంది. చెవుల దగ్గర కూడా చూడండి ఒకసారి. పింక్ అట్లాగే ఎల్లో కాంబినేషన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ అయితే ఐస్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగున్నది. నాకైతే అన్ని నచ్చాయి అనమాట ఇక్కడైతే. సో ఇక్కడ లోపల మొత్తం సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి అక్కడ వరకు కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ముంబై మోడల్ గణేష్లు అయితే తయారు చేస్తారు అనమాట. ఇంకా మేకింగ్ వర్క్ అయితే నడుస్తుంది. చూడొచ్చు మీరు. ఆల్రెడీ స్టాండ్ వర్క్ అట్లాగే మనకు గణేశునికి అయితే బాడీ వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. ఫినిషింగ్ వర్క్ అట్లాగే బ్యాక్ డ్రాప్ లో ఆర్చ్ కూడా వస్తాయి అనమాట ఈ గణేష్లకు అయితే. సో ఈ గణపతులు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట గణపతులు అయితే. చూడొచ్చు ఈ గణేశునికి అయితే మనకు బ్యాక్ డ్రాప్ లో పైన మనకు శేషనాగ్ అయితే వచ్చింది అనమాట. చూడొచ్చు 7 తలల శేషనాగ్ వచ్చింది. సో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నాయి అన్నమాట. చూడొచ్చు ఆ గణేశునికి అయితే మనకు సూర్యభగవాన్ ఆర్చ్ వచ్చింది అనమాట కిరీటం పైన. అట్లా ఈ గణేశునికి కూడా మనకు శేషనాగ్ వచ్చింది అనమాట. చూడొచ్చు మీరు.